భారతదేశాన్ని వదిలిపోయాక కూడా వాడి నీడలు మనల్ని వదల నరేంద్ర మోడీ వచ్చేదాకా కూడా భారత పార్లమెంటు నిర్వహించుకోవడంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, స్వతంత్ర పోరాటానికి అనుగుణంగా ఇవ్వలేదు ఆనాడు మనకి స్వతంత్రాన్ని. రెండవ ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం పని చేసి పెడితే వాళ్ళకి అప్పుడు స్వతంత్రం ఇస్తామని ఆనాడు బ్రిటన్ ప్రభుత్వం అడిగింది. అందుకు ఒప్పుకున్నారు ఈ గాంధీ వీళ్ళందరూ కూడా. సైన్యం ఆ రోజున వెళ్ళి రెండో ప్రపంచ యుద్ధంలో భారత సైనికులు బ్రిటన్ తరపున పోరాడి ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి బహుమతిగా ఇచ్చినటువంటిది స్వతంత్రం. కానీ క్రెడిట్ అంతా కూడా ఈ రాజకీయ నాయకులు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. సరే, అది ఇప్పటికీ చరిత్రలో పుస్తకాల్లో అదే రాశారు కాబట్టి అదే అని నమ్మాలి. అది మనం ఆ విధమైన షరతులకు లొంగి చేసామనడానికి సాక్ష్యం సుభాష్ చంద్రబోస్ని దొరికితే ఏ రోజున దొరికితే ఆ రోజున అప్పగిస్తామని రాసి ఇచ్చారు. సంతకం పెట్టిన వాళ్ళలో గాంధీ గారు కూడా ఉన్నాడు. అదే సందర్భంలో భారతదేశానికి పాలనా నిర్వహణ చేత కాదని మన శాసనసభలు లోక్సభలో ఇది భారతదేశంలో సెటిల్ అయినటువంటి భారతదేశంలో సెటిల్ అయిన బ్రిటిషోడికి ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఫ్రీగా ఇవ్వాలి, పోటీ చేయకుండా కంపల్సరీగా 2 వేసి. ఆ దరిద్రం మొన్నటిదాకా ఉంది. మొన్న మోడీ వచ్చిన తర్వాత పీకేశారు అది. ఇప్పుడు అంటే కొలనల్ పద్ధతి ఇప్పటికి కూడా వాళ్ళ దేశంలో బ్రిటిషోడు పరిపాలించినటువంటి దేశాలకు సంబంధించి ఇప్పుడు అక్కడ ఓటు హక్కు ఉంటుంది డైరెక్ట్గా. మన భారతీయులకి అక్కడికి వెళ్తే ఓటు హక్కు వచ్చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు మెయిన్ దాంట్లో రాదు, కానీ పార్లమెంటు దాంట్లో లోకల్ బాడీస్లో మనకి వచ్చేస్తుంది. అదేంటంటే కామన్వెల్త్ దేశాలు వాళ్ళు ఇంతకుముందు పరిపాలించిన దేశాల కింద లెక్క చూపెట్టేసి ఇస్తుంటారు అనమాట. అంటే అంత బొలుపు అనమాట. సరే, వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి వ్యవహారంలో పార్లమెంటు భవనం దగ్గర నుంచి ప్రధాని కార్యాలయం దగ్గర నుంచి ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు గట్టిగా ఉన్నాయి. మన దేశపు సొంత అస్తిత్వాని కోసం ఇంతవరకు ప్రయత్నించలేదు. మోడీ వచ్చిన తర్వాతనే మన కొత్త పార్లమెంటు భవనం ఇవన్నీ. ఇప్పుడు కర్తవ్య పద్ టోటల్గా ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ భవనాలు ఇప్పుడు సరికొత్తదైనటువంటి రూట్లో స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రధానమంత్రి ఆలోచించింది భారత ముద్రతో భారత భవనాలు ఉండేటట్టు, అది ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉండేటట్టు ఏర్పాట్లు చేసుకొచ్చారు.